హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. చాలా మంది ఎవరు మన బ్యాచిలర్స్ కి కానివ్వండి, అలాగే ఓల్డ్ పర్సన్ కి సంబంధించినవి ఫుడ్ కి సంబంధించి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అండ్ ఆఫీస్ నుంచి అయినా, లేకపోతే ఇంట్లో నుంచి అయినా బయటికి వెళ్ళడం, లేకపోతే ఆర్డర్ పెట్టుకోవడం, అండ్ బయటికి వెళ్ళి తీసుకొని వచ్చి తినడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే చాలా వరకు చూసుకుంటే మన హైదరాబాద్ సరౌండింగ్ లో ఆఫ్టర్నూన్ లంచ్ కి సంబంధించి కూడా చాలా వంటీలు అయితే ఓపెన్ అయిపోయాయి. అయితే ప్రజెంట్ నేను బ్రాహ్మణ వంటీలకి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ చాలా రకాల ఫుడ్ కి సంబంధించి ప్రతిరోజు డెలివరీ చేస్తూ ఉంటారు, చాలా లాంగ్ వరకు. సో ఇది వచ్చేసి మనకు ఎల్బీ నగర్ సరౌండింగ్ లో ఉందన్నమాట బ్రాహ్మణ వంటలకు సంబంధించి. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ ఈ వీడియోలో చూడబోతున్నాం మనం. ఇది వచ్చేసి మనకు బ్రాహ్మణ వంటలకు సంబంధించిన లొకేషన్ అన్నమాట. సో ఇక్కడ సంబంధించి ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసి అండ్ బాక్స్ లో పెట్టేసి ఇక్కడ నుంచి డెలివరీ అయితే వెళ్తా ఉంటుంది. సో చూడండి, అయితే మనతో ఇప్పుడు ఉన్నారు శ్యామల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాము. సో ఇది వచ్చేసి చపాతీ ప్యాకింగ్ అవుతుందా? ఎన్ని చపాతీస్ పంపిస్తారు? 1 person కి 2 ఉంటాయండి. సో 1 person కి 2 people కంటే 4 పర్సన్ ని బట్టి ప్యాకింగ్ చేసుకుంటారండి. సింగిల్ పర్సన్ కి 2 persons కి 3 people కి అట్లా సెపరేట్ గా ప్యాకింగ్ చేసుకుంటారు. సో చపాతీ అండ్ రైస్ వచ్చేసి మనకు కవర్ లో ప్యాక్ కవర్ లోనే వస్తుంది. ఓకే. సో ఇప్పుడు దాంట్లో పెట్టేసిన తర్వాత దానికి ఏమైనా క్లోజింగ్ చేస్తారా? సీల్ చేస్తారా? సో సీల్ వచ్చేసి పైన అవుతుంది చూడండి ఒక్కసారి. ఇప్పుడు ఇక్కడ రైస్ ప్యాక్ అవుతుంది, అది రైస్ ప్యాకింగ్ చేసుకుంటున్నారు. సో రైస్ కూడా ఇట్లా సీల్ చేస్తారు, చపాతి కూడా ఇలా అవుతుంది. సో దాదాపు ఎంతమంది కలిసి చేస్తారండి ఇది? చాలా ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి ఈరోజు? మన వరకు 300 boxes వరకు వెళ్తాయి ఇక్కడ నుంచి ఎవ్రీడే. ఓకే. దాంట్లో 1 person 2 person సెపరేట్ గా ప్యాకింగ్స్ అది ఉంటుంది. సో రూట్ వైజ్ ఎవరిది వాళ్ళ చూసుకొని ప్యాక్ చేసుకుంటుంటారు. ఓకే. అంటే ఇప్పుడు డెలివరీ చేసే వాళ్ళు వచ్చి ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. అవునవును. ఎన్ని తీసుకెళ్ళిపోతున్నారు ఏంటనేది వాళ్ళకి సంబంధించి వాళ్ళ రూట్ లో వాళ్ళ పేపర్స్ ఇస్తాము. ఎవ్రీడే పేపర్స్ ఇచ్చేస్తాం. వాళ్ళ రూట్ లో ఎన్ని ఉన్నాయి, 1 cent 2 cent అని నోట్ చేసి ఇస్తాము. సో దాన్ని బట్టి వాళ్ళు ప్యాకింగ్ అది చేసుకుంటారు. ఓకే. సో రైస్ కూడా వాళ్ళే ప్యాక్ చేసుకోవాలా? రైస్ కూడా చేసుకుంటారు, వాళ్ళు ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవాలి. సో ప్రజెంట్ ఇప్పుడు రైస్ కూడా అయిపోయింది. ఓకే. సో ఓన్లీ వైట్ రైస్, ప్లేన్ రైస్ పంపిస్తారా, లేకపోతే ఎప్పుడైనా చేంజ్ అవుతా ఉంటుందా రైస్? ప్లేన్ రైసే ఇస్తున్నారు. యాక్చువల్ గా బ్రౌన్ రైస్ అని అనుకున్నారు, బట్ బ్రౌన్ రైస్ ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వరకు టేస్ట్ చేంజ్ అవడం అలా కొంచెం ఇంకా దాన్ని తీసేసి కంప్లీట్ గా వైట్ రైసే ప్రొవైడ్ చేస్తున్నారు. సమ్ వెకేషన్ కి బగారా రైస్ అలాంటివి ప్లాన్ చేస్తా ఉంటారా? క్యాటరింగ్స్ లో వస్తుంది, మనకి ఇక్కడ బాక్స్ లో ఉండదు. బాక్స్ లో బగారా రైస్ అలాంటిది ఏమి ఉండదు, జస్ట్ నార్మల్ వైట్ రైసే ఇస్తారు. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎట్లా అసలు? ఏంటి మంత్లీ ప్యాకేజ్ మాకు వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. వాట్సాప్ నెంబర్ లో మీరు మెసేజ్ చేస్తే యాక్చువల్ గా కాల్స్ అనేది చాలా మిస్ అవుతుంటాయి. రెగ్యులర్ గా కంటిన్యూగా కాల్స్ వస్తూ ఉంటాయి. కాల్స్ రావడం వల్ల కాల్స్ మిస్ అవుతాయి. మీ కాల్స్ మిస్ అయినప్పుడు వాట్సాప్ లో ఒక టెక్స్ట్ చేస్తే మీకు రిప్లై వస్తుంది. కాల్ మీ అని పెట్టినా కూడా చూసుకొని కాల్ బ్యాక్ చేస్తాము. సో కాల్స్ అనేది చాలా మిస్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్ గా కంటిన్యూ కాల్స్ రావడం వల్ల మిస్ అవుతాయి. అది ఎవరైనా వాట్సాప్ లో హాయ్ అని పెట్టినా మీకు ఏ ప్రొవైడ్ కావాలని జస్ట్ మెసేజ్ చేసినా దానికి రిప్లై వస్తుంది. మీకు ఒకసారి నెంబర్ చెప్తారా? మీకు నెంబర్ వచ్చేసి 9989721875 నెంబర్ ఉంటుంది. అది లంచ్ బాక్స్ మీకు ఏ డౌట్ ఉన్నా దానికి కాల్ చేయొచ్చు. వెబ్సైట్ లో వచ్చేసి బ్రాహ్మణ వంటిలో.in అని సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ లో వచ్చేస్తుంది మీకు. ఓకే. సో శ్యామల గారు థ్యాంక్ యూ అండి. మంత్లీ ప్యాకేజ్ ఇంతకు ముందు అంటే జస్ట్ వాట్సాప్ లోనే ఉంటుండే మనకు మంత్లీ ప్యాకేజ్. ఇప్పుడు డైరెక్ట్ గా వెబ్సైట్ లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మంత్లీ ప్యాకేజ్ కి. సో 1 o'clock వరకు మొత్తం హడావిడి ఉంటుంది ప్రతిరోజు. అవునవును. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ 2:30 వరకు రిటర్న్ వచ్చేస్తారు. 2:30 వరకు రిటర్న్ వచ్చేస్తారు. వచ్చేసి ఇంకా వెళ్ళిపోతారు. హాఫ్ డే డ్యూటీ ఉంటుంది. మార్నింగ్ ఇంత హడావిడిగా ఉంటుంది ఇక్కడ. సో కొంతమంది వర్క్ చేయాలి కూడా అనుకుంటారు కదా, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎవరైనా జాయిన్ అవ్వాలి ఇక్కడ కూడా చేసుకోవాలన్నట్టు వాళ్ళకి కూడా ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. మీరు ఇప్పుడు ఇది నంబర్ కి డెలివరీ జాబ్స్ అయితే వేకెన్సీస్ అయితే రెగ్యులర్ గానే ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఏంటంటే డెలివరీ టీమ్ లోనే కొంచెం ఇంకా వాళ్ళ ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ఎక్స్ట్రా పెట్టుకుంటాం. సో డెలివరీ టీమ్ లో అయితే వేకెన్సీ ఎప్పుడు ఉంటుంది. వేకెన్సీ ఉంటుంది. సో అదే నెంబర్ కి అప్రోచ్ అయితే మీరు డీటెయిల్స్ చెప్తారు.
ఓకే, ఇక బయటికి వెళ్దాం, అక్కడ ప్యాకింగ్ ఎంత వరకు వచ్చింది అది కూడా చూద్దాం, ఒకసారి వెళ్దాం కదండి. సో ఇట్లా సీల్ చేయడం వల్ల ఫుడ్ కూడా వేడిగా ఉంటుంది చాలా సేపు. వేడిగానే కాదు, క్యాప్ కొంచెం సాంబార్ కదా లూజ్ గా ఉంటుంది కదా, సో బయటకు రాకుండా సీల్ చేస్తారు అది. ఓకే, మిగతా ఐటమ్స్ అంటే కొంచెం గట్టిగానే ఉంటుంది, లిక్విడ్ ఐటమ్ కాబట్టి సాంబార్ ఒకటి సీల్ చేసేస్తారు. ఓకే ఓకే. సో ఇప్పుడు బాక్స్ తీసుకున్న వాళ్ళే వాష్ చేసి ఇచ్చేస్తారు కదా? వాష్ చేస్తారు, మనం కూడా ఇక్కడ చేపిస్తాం, మళ్ళీ చేపిస్తారు. ఓకే. సో చాలా బాక్సెస్ ఉన్నాయి వాటికి క్యాప్స్. మనం ఇంట్లో ఒక 2-3 బాక్సెస్ ఉంటేనే క్యాప్ మిస్ అయిందని చెప్పేసి వెతుకుతా ఉంటాం, ఇన్ని బాక్సెస్ కి క్యాప్. అందుకే ఇంకా ఎవరి వస్తువులకు వాళ్ళు బాధ్యులు. సో వాళ్ళే చూసుకుంటారు మొత్తం డెలివరీకి సంబంధించిన వాళ్ళు. ఓకే, లేదంటే గొడవలు అయిపోతాయి వాళ్ళకి. సో దాదాపు ఒక్క డెలివరీ పార్ట్నర్ ఎన్ని డెలివరీ చేస్తారు? ఏంటండి, ఒక డెలివరీ పార్ట్నర్ ఎన్ని డెలివరీ చేస్తారు? ఒక్కొక్కరికి ఒక రూట్ వైజ్ ఉంటుందండి. ఆ రూట్ లో ఆల్మోస్ట్ 15 నుంచి 20 ఉండొచ్చు, 25 ఉండొచ్చు. ఎన్ని వచ్చినా తీసుకెళ్తారు. నాకు ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయని వాళ్ళు కూడా అన్నారు. ఎన్ని వచ్చినా తీసుకెళ్తారు. ఒక్కొక్కసారి ఒక రూట్ లో ఎక్కువ వస్తాయి, ఒక్కో రూట్ లో తక్కువ ఉంటాయి. ఎక్కువ తీసుకెళ్తారు, తక్కువ రూట్ ఎవరి రూట్ వాళ్ళదండి, సపరేట్. ఇంకొక ఏరియా ఒక్కొక్క రూట్ లో వెళ్తూ ఉంటారు. 20 ప్యాకేజ్ ఇప్పుడు 2 వీలర్ మీద 2 వీలర్ లో తీసుకెళ్తారు. బ్యాగ్ ఉంటుంది, ఇట్లా బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్ లో తీసుకెళ్తారు. మన స్కూటీ అయితే నార్మల్ గా ముందు పెట్టుకుంటారు కాబట్టి బ్యాగ్ లో పెట్టుకొని వెళ్తారు. ఓకే. సో ఫస్ట్ రౌండ్ కి మొత్తం ప్యాకింగ్ అయిపోతా ఉంది, సెకండ్ రౌండ్ కి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ సాంబార్ రసం అని అంటే ఆల్మోస్ట్ అందరికి వచ్చేసింది. కర్రీ వరకు అయితే సపరేట్ గా బ్యాచెస్ వరకు చేస్తారు. మొత్తం టోటల్ ఒకసారి కాకుండా బ్యాచెస్ లాగా లాంగ్ రూట్స్ వాళ్ళకి ఒకసారి, నార్మల్ గా షార్ట్ రూట్ వాళ్ళకి ఒకసారి, దాన్ని మాత్రం 2-3 టైమ్స్ చేస్తారు. సో వెజిటేబుల్స్ చూసుకుంటే చాలా ఫ్రెష్ ఉన్నాయండి. ఎవ్రీడే ఫ్రెష్ స్టాకే ఉంటుంది. చాలా మంది అనుకుంటారు 4 రోజులకు ఒకసారి తీసుకొచ్చి పెట్టేసి చేస్తారు అని. ఏమి ఉండదు. ఈ రోజు ఏం పెడతారో అదే ఎవ్రీడే మార్నింగ్ తీసుకొచ్చి స్టార్ట్ చేస్తారు. ఓకే ఓకే. ఎందుకంటే కరివేపాకు, కొత్తిమీర చూసి చెప్పవచ్చు అనమాట ఫ్రెష్ ఉందా లేదా అనేసి. సో అవే కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఫ్రెష్ కనబడతా ఉంది. పచ్చిమిర్చి చూసుకున్నా, దోసకాయలు చూసుకున్నా, వంకాయలు చూసుకున్నా, అక్కడ కరివేపాకు చూసుకున్నా ఫ్రెష్ కనబడతా ఉంది. సో ప్రతిరోజు ఫ్రెష్ గా తీసుకొస్తారు. ఓకే. సో ఇంత వర్క్ జరుగుతుంది, ఎక్కడ కూడా మనకు మెస్సీగా కనబడడం, గలీజ్ అలాంటివి లేదు. ఎప్పటికప్పుడు మొత్తం కటింగ్ అయిపోతుందా, అప్పటికప్పుడే మొత్తం క్లీనింగ్ కూడా చేసేస్తున్నారు. ఆ కవర్ లో అయితే మొత్తం ఇంకా క్లీన్ చేసేసి ప్రతిదీ కవర్ లో వేసేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే కొంచెం వంట కావాలంటేనే మొత్తం కింద జిడ్డుగా మనకి ఎలాగో అనిపిస్తా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే చాలా సిస్టమేటిక్ గా చేస్తా ఉన్నారు. ప్రతిదీ అప్పటికప్పుడు అంతా క్లీన్ చేసుకోవడం మొత్తం. అండ్ ప్యాకింగ్ వాళ్ళు ప్యాకింగ్, కుకింగ్ వాళ్ళకి కుకింగ్, కటింగ్ వాళ్ళు కటింగ్, ఇలా ప్రతి ఒక్కరు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటారనమాట. చాలా ఇక్కడైతే నేను ఈరోజు చూస్తున్న లైవ్ లో చాలా డిఫరెంట్ గా ఉన్నారనమాట. ఎవరు ఎంత డెలివరీ చేస్తారు ఏంటనేది తెలుసుకొని వాళ్ళు మొత్తం ప్యాకింగ్ చేసుకొని తీసుకొని వెళ్తా ఉంటారంట. సో ఎర్లీ మార్నింగ్ మొత్తం ప్యాకింగ్ కూడా అయిపోతా ఉంది. ఇప్పుడైతే ప్రెసెంట్ మనకు సాంబార్ అండ్ పప్పు రెడీగా ఉంది కాబట్టి ఇదైతే ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా మిగతా వచ్చేసి మనకు వంకాయ మసాలా అండ్ దోసకాయ పచ్చడి అయితే లోపల కుక్ అవుతా ఉంది. దానికి సంబంధించి కూడా అది అయిపోతుంది. అది అయిపోగానే ప్యాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మొత్తం ప్యాక్ అయిన ఫుడ్ ని ఇట్లా బ్యాగ్స్ లో పెట్టేసుకొని ఇంకా వెళ్ళిపోతా ఉంటారు ఇక్కడ నుంచి. ప్రతి ప్యాకింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు టైం వచ్చేసి మనకు చూడండి, ఎగ్జాక్ట్ గా టైం చూసుకుంటే మనము 8:57 అవుతుంది. సో 9 వరకు అయితే వెళ్ళిపోతారు అనమాట. 9 వరకు వెళ్ళిపోతారు, 11 వరకు డెలివరీ అవుతుంది, 11-12 వరకు అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేస్తారు వాళ్ళు. వచ్చేసి నిన్న ఇచ్చిన బాక్స్ సంబంధించి ఈరోజు కలెక్ట్ చేసుకొని ఈడికి వచ్చి ఆ బాక్స్ అని సబ్మిట్ చేసుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇంకా ప్యాక్ చేసుకున్న ఫుడ్ అయితే ఇట్లా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు బయటికి. ఇంకా వాళ్ళకి సంబంధించి వాళ్ళు వెహికల్ మీద తీసుకొని ఇంకా డెలివరీకి అయితే వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. ఇది చూసారు కదా, చాలా మంచిగా ఉందన్నమాట. ఇలాంటి సర్వీస్ కూడా మనకు ఉండాలని చాలా మంది కోరుకుంటా ఉన్నారు. అండ్ ప్రైస్ కి సంబంధించి కూడా మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు శ్యామల గారు చెప్పారు. అయితే ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తున్నాడు మా ఛానల్. థ్యాంక్ యూ.